ఇక లిక్కారి కుంభకోణంలో నెక్స్ట్ జైలుకెళ్లేది జగనే అని కాంగ్రెస్ పార్టీ మీడియా కోఆర్డినేటర్ తులసిరెడ్డి అన్నారు. జగన్ త్వరలో జైలుకెళ్లే బెయిల్పై వస్తారని ఆయన పేర్కొన్నారు. లిక్కర్ కుంభకోణంలో విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని తెలియజేశారు. కుంభకోణం అనేది సూర్యుడు తూర్పున ఉదయించేది ఎంతటి నగ్న సత్యమో ఇది కూడా అంత నగ్న సత్యం. 100%, 100కు 150% మద్యం కుంభకోణం జరిగింది. సరే, మద్యం ఓవరాల్గా మద్యమే త్రాగుడే ఒక వ్యసనం. దాంట్లో నకిలీ కల్తీది మరింత దుర్మార్గం. కాబట్టి దీంట్లో 100% మద్యం కుంభకోణం జరిగింది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఉంటే దొరికితే దొంగలు, దొరుక్కుంటే దొరలు, దానికి ఎస్టాబ్లిష్ చేస్తే పకడ్బందీగానే జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. సిట్ దర్యాప్తు కానీ ఈడీ దర్యాప్తు కానీ పకడ్బందీగా జరుగుతుంది. ఇప్పటికి అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ వ్యక్తులే. మిథున్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, లేదా కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి. కాబట్టి నెక్స్ట్ స్టెప్ బహుశా జగన్మోహన్ రెడ్డి అనుకుంటాను. ఖచ్చితంగా సరే, రేపు కోర్టులో కేసు నిలుస్తుందా నిలుస్తుందా అది వేరు, కానీ ఖచ్చితంగా అరెస్ట్ కావడం తప్పదు, రిమాండ్కి పంపడం తప్పదు. దాని తర్వాత బెయిల్ రావచ్చు, తర్వాత కేసు నడుస్తుంది. కానీ ఇది 100% కుంభకోణం జరిగి ఉంటుంది, ఎస్టాబ్లిష్ చేయడంలో ఉంది.